రేషన్ రైస్తో ఇడ్లీలు ఇంత సాఫ్ట్గా వస్తాయని నేను అస్సలు అనుకోలేదు. ఈ పెద్ద గ్లాస్తో 4 గ్లాసులు రేషన్ రైసు, 1 గ్లాసు ఇడ్లీ రైసు, హాఫ్ గ్లాస్ దాకా మనం సగ్గుబియ్యం, కొద్దిగా మెంతులు వేసుకుని మంచిగా నానబెట్టుకోవాలి. అలాగే అదే గ్లాస్తో 1 గ్లాస్ దాకా మినపప్పుని సపరేట్గా నానబెట్టుకున్నాను. ఇలా అన్ని నానిన తర్వాత బాక్స్లో వేసుకున్నాను. తర్వాత ఇంకొక ఐటమ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అదేంటంటే ఉడికించిన అన్నం వేసుకుంటున్నాను. అన్నంకి బదులుగా మీరు అటుకులైనా వేసుకోవచ్చు, బొరుగులైనా వేసుకోవచ్చు. నిజంగా చాలా ఫ్లఫీగా వస్తాయండి. సో అది మాత్రం కంపల్సరీ అనమాట. అంతా రెడీ చేసుకున్నానండి. నేను కూడా రెడీ అయ్యాను. ఇప్పుడైతే గ్రైండర్ దగ్గరికి తీసుకెళ్లి గ్రైండ్ చేయించుకొని రావాలి. నార్మల్ గా మనం కొద్దిగా అయితే మిక్సీకి వేసుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువ వేసాను, అందుకని గ్రైండ్ చేయిస్తున్నాను. అండ్ మనకి మిక్సీలో కంటే గ్రైండర్ లో రుబ్బిన పిండి మనకి చాలా ఒదుగవుతుంది అండ్ చాలా బాగా వస్తాయండి. ఇడ్లీలు కానీ దోశలు కానీ నిజంగా చాలా బాగా వస్తాయి. ఇంకా ఇప్పుడు దేవుడి దగ్గర దీపం పెట్టి పూజ అయితే చేస్తున్నాను. ఈవినింగ్ అయిందని చెప్పి ఇంకా పూజ అయిపోయింది. ఇప్పుడు గ్రైండర్ దగ్గరికి వెళ్ళి బియ్యాన్ని గ్రైండ్ కూడా చేసుకొని వచ్చేసాను. హస్బెండ్ బైక్ లో తీసుకెళ్లారనమాట. చూడండి పిండి ఎంత గట్టిగా గ్రైండ్ చేశారనమాట. సో మనము మిక్సీలో రుబ్బితే ఇంత గట్టిగా రాదు కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు ఎంత పిండి కావాలో అంత పెట్టుకొని మిగతాదంతా గిన్నెలో వేసుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాను. ఈ పిండిని ఒక 2-3 రోజుల తర్వాత మనం హ్యాపీగా వాడుకోవచ్చు. పుల్లగా అనేది అస్సలు అవ్వదు. అదే మనం పిండి మొత్తాన్ని పులవనిచ్చి తర్వాత ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే అది మనకి పాడైపోతుందండి, పుల్లగా అయిపోతుంది. సో నేనైతే ఇలా చేస్తాను. నైట్ అంతా ఫర్మెంటేషన్ అయిపోయింది. చూడండి మార్నింగ్ చూపిస్తున్నాను. కొంచెం పిండి ఎంత పై వరకు పొంగొచ్చిందనమాట. ఇలా గనక మనకి పిండి పొంగితే ఇడ్లీలు కానీ దోశలు కానీ మంచిగా వస్తాయండి. పిండిని కొంచెం పల్చగా చేసుకుని ఇడ్లీలు వేసుకోండి, చాలా బాగా వస్తాయి. సో మా ఇంట్లో ఇడ్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. సో మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.